కశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చే నిర్ణయాలు తీసుకుంటున్న భారత్ తాజాగా పాక్ పౌరులకు తక్షణమే వీసా సేవలు నిలిపివేసింది. ఈ నెల 27 నుంచి పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని వీసాలు రద్దవుతాయని తెలిపింది. పాక్ పౌరులకు జారీ చేసిన వైద్య వీసాలు ఈ నెల 29 వరకే చెల్లుబాటు అవుతాయని కేంద్రం వెల్లడించింది. వీసాల గడువు ముగిసేలోగా పాక్ పౌరులంతా భారత్ను వీడి వెళ్లాలని స్పష్టం చేసింది. పాక్ పర్యటనకు దూరంగా ఉండాలని భారత పౌరులకు సూచించింది. పాక్లో ఉన్న భారత పౌరులు త్వరగా దేశానికి తిరిగి రావాలని కేంద్రం సూచించింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే దిశగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వేళ పాక్ పౌరులంతా అమృత్సర్లోని అటారీ వాఘా రోడ్డు మార్గం ద్వారా భారత్ను వీడుతున్నారు. అటారీ వాఘా సరిహద్దు మూసివేతకు కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సరిహద్దు దాటిన వారు మే 1లోగా వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాక్ పౌరులను భారత్లోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు పాక్ కుటుంబాలు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నుంచి పాకిస్తాన్ వెళ్లిపోతున్నాయి. తమ వీసా గడువు 45 రోజులు ఉన్నప్పటికీ భారత్ను వీడి వెళ్లిపోతున్నట్లు ఓ పాక్ కుటుంబం వెల్లడించింది. అమాయకులను ఎవరూ చంపినా వారికి శిక్ష పడాల్సిందేనని చెప్పారు.